నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు రచించిన కథానిక వెండి పండుగ వింటారు. మధ్యాహ్నం 2 కావస్తోంది. భర్త భోజనానికి వస్తాడని ఎదురుచూస్తూ కూర్చుంది అప్పటిదాకా. అప్పుడు ఫోన్ వచ్చింది. ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందని, లంచ్కి ఇంటికి రావట్లేదని. పొద్దున్న ఇడ్లీలు తిని వెళ్ళాడు శ్రీధర్. అతనికి ఇష్టం కదా అని ఆవు పెట్టిన కందకూర, ములక్కాడలు వేసి పప్పు పులుసు చేసింది. ఇది వరకు ఆఫీస్ దూరంగా ఉన్నప్పుడు ఆఫీస్ క్యాంటీన్లోనే భోంచేసేవాడు. ఇంటి నుంచి క్యారేజ్ పట్టుకెళ్లడం అతనికి ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు ఆఫీసు దగ్గరే, పైగా కారుంది. అందుకని ఇంటికే వస్తున్నాడు భోజనానికి. అప్పుడప్పుడు ఏదైనా పని పడితే రాడు. అతను మధ్యాహ్నం ఇంటికి రావడం మొదలుపెట్టినప్పటి నుంచి అరుణకి వంట చేయాలంటే ఉత్సాహం పుడుతోంది. కూతురు పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోయింది. కొడుకు ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉంటున్నాడిప్పుడు 6 నెలల నుంచి. ఇక ఇంట్లో ఉండేది తనొక్కర్తే. భర్త ఆఫీస్కి వెళ్ళిపోతే ఒక్కర్తే టేబుల్ దగ్గర కూర్చుని యథావిధిగా అన్నీ అమర్చుకుని భోంచేయ బుద్ధి పుట్టలేదు. ఓ ప్లేట్లో అన్నం, పెరుగు, కాస్త కూర వేసుకుని ప్లేటు తెచ్చుకుని ముందు గదిలో కుర్చీలో కూర్చుని 2 నిమిషాల్లో తినేసి ప్లేటు సింకులో పెట్టేసి చేయి కడిగేసుకుంది. వచ్చి మళ్ళీ కుర్చీలో కూర్చుంది. పేపర్ చదవడం అప్పటికే పూర్తయిపోయింది. లెండింగ్ లైబ్రరీ నుంచి తెచ్చుకున్న పత్రిక తీసింది చదువుదామని. చటుక్కున గుర్తుకొచ్చింది ఆ క్రితం సాయంత్రం కొన్న ఆల్బమ్ సంగతి. ఇంట్లో ఆల్బమ్ లేక కాదు, కొత్తది కొన్నది. అది పాతది, చిన్నది. తన పెళ్లిలో ఎవరో బహూకరించినది. అందులోనే పెడుతూ వచ్చింది ఫోటోలు పెళ్ళైనప్పటి నుంచి. అరుణ పెళ్ళై 25 ఏళ్లయింది. సరిగ్గా 25 ఏళ్ళు ఇంకో వారం రోజుల్లో పూర్తవుతాయి. సిల్వర్ జూబ్లీ ఘనంగా జరుపుకోవాలని ఉరకలు వేస్తోంది అరుణ మనస్సు. పిల్లలిద్దరూ వస్తే బావుండని ఎంతగానో అనుకుంది. కొడుకు ఉద్యోగంలో కొత్తగా చేరాడు. అది ఒక ప్రైవేట్ కంపెనీలో. సెలవు తీసుకోవడం కుదరదని సారీ మమ్మీ అని రాశాడు. కూతురైనా వస్తుందని ఎంతో ఆశపడింది. కానీ వాళ్ళ ఆడబిడ్డకి పురిటి రోజులు, రావడం కుదరదు, క్షమించమ్మా అని రాసింది. చూసి ముందు కొంచెం నిరాశ చెందినా క్రమంగా మనస్సు కుదుటపరుచుకుంది. క్లోజ్ ఫ్రెండ్స్ని అందరినీ డిన్నర్కి పిలిచి తను కొనుక్కున్న గద్వాల చీర కట్టుకుని మ్యాచింగ్గా కొత్తగా చేయించుకున్న పగడాల గొలుసు వేసుకోవాలనుకున్నాక మళ్ళీ ఉత్సాహం పుంజుకుంది. భర్త అప్పుడప్పుడు తన కోసం ఏదైనా చీర, నగ కొని పట్టుకొచ్చి బహూకరించాలని ఉంటుంది అరుణకి. కానీ శ్రీధర్ ఎప్పుడూ ఆఫీసు గొడవల్లోనూ రీసెర్చ్లోనూ మునిగి తేలుతూ ఉంటాడు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా అర్ధరాత్రి దాకా పుస్తకాలు, ఫైల్సు పుచ్చుకుని కూర్చుంటాడు. ఇల్లు నడిపే బాధ్యత అంతా భార్య మీదే వదిలేవాడు. మధ్య మధ్య సలహాలు, విమర్శలు తప్ప అతను చేసేదేమీ ఉండదు. అరుణకేం కావలసినా, పిల్లలకేం కావలసినా అన్నీ అరుణే కొనాలి. భర్త ముద్దుగా పట్టుకొచ్చి ఇస్తే తీసుకోవాలనే ముచ్చట ఇంతవరకు తీరలేదు. నేను సంపాదించిందంతా నీకే ఇస్తున్నాను కదా, ఇంక వేరే ఇచ్చేందుకేముంటుంది? నీకు కావలసింది నువ్వు కొనుక్కో, నేను కాదంటానా అంటాడు అతను. అరుణ ఏదన్నా కొత్తగా కట్టుకున్నా గుర్తించను కూడా గుర్తించడు. నోరు తెరిచి ఎలా ఉన్నాను ఇది కట్టుకుంటే అనో, ఎలా ఉన్నాను ఇది పెట్టుకుంటే అనో అడిగితే నువ్వెలా ఉన్నా బాగుంటావు అని తేలిగ్గా కొట్టిపారేస్తాడు. డాడీకి బొత్తిగా రొమాన్స్ తెలీదమ్మా అని నవ్వేది కూతురు మాధవి. పైగా ఒట్టి రోబో అనేది. రొమాన్స్ సంగతి సరే, ఓ పూజ పునస్కారాలు లేవు, ఓ పిక్నిక్కు లేవు. మళ్ళీ మాట్లాడితే ఆదివారం పూట కూడా ఆఫీస్కి వెళ్ళాలంటాడు. ఆ ల్యాబొరేటరీని అతను రెండో భార్య అన్నట్టుగా అదే ధ్యాసలో ఉంటాడు ఎప్పుడూను. ఆ కొడుకన్నీ తండ్రి బుద్ధులే వచ్చాయి. తండ్రి కొడుకుల సబ్జెక్ట్ ఒకటే అవడం వల్ల ఇద్దరు అన్నదమ్ముల్లా కలిసి చర్చించుకుంటూ ఉంటారు గంటల తరబడి. తల్లి కూతుళ్ళ ఆడకబుర్లు వాళ్ళ చెవికి ఎక్కవు. వీళ్ళని వాళ్ళు, వాళ్ళని వీళ్ళు బోర్ అని వెక్కిరించుకుంటూ ఉంటారు. అభిరుచులు కలవకపోయినా అన్యోన్యంగానే సాగింది సంసారం. కొత్త ఆల్బంలో ఫోటోలు అతికిస్తూ గత స్మృతుల్లో పడి టైం ఎంతయిందో కూడా చూసుకోలేదు అరుణ. పని మనిషి బెల్లు కొట్టే వరకు సాయంకాలం అయిందన్న సంగతే గ్రహించలేదు. ఒకవైపు పని మనిషి బాత్రూంలో పనిచేస్తూ ఉంటే మరోవైపు తను వంటింట్లో సాయంకాలానికి టిఫిను, రాత్రికి భోజనము తయారు చేసే సన్నాహాలు ప్రారంభించింది. ఇంతలో మళ్ళీ బెల్ మోగింది. ఆయన వచ్చేశారా
కారు చప్పుడు కాలేదే అనుకుంటూ వెళ్ళి వీధి తలుపు తెరిచింది. ఎదురుగా భర్త కాదు, భర్త దగ్గర రీసెర్చ్ చేస్తున్న కుసుమ అనే అమ్మాయి. కుసుమ అప్పుడప్పుడు తన గైడ్తో చర్చించడానికి, ఆయన సలహాలు తీసుకోవడానికి ఇంటికి రావడం మామూలే. అయినా ఆ వేళప్పుడు రావడం అరుదు. అయినా సాయంకాలం 5 గంటలైనా కాకుండా ఆయన ఇంటికొచ్చేస్తారని ఎలా అనుకునుంటుంది? క్షణంసేపు ఆశ్చర్యపోయినా అరుణ చిరునవ్వుతో లోపలికి ఆహ్వానించింది కుసుమని. కుర్చీలో కూర్చున్నాక, ఏమిటి విశేషం, ఇవాళ పెందరాళే వచ్చావు? డాక్టర్ గారు ఇంకా రాలేదు కదా అంది. అరే, ఏదో అర్జెంట్ పర్సనల్ వర్క్ ఉంది. నేను మధ్యాహ్నం ఆఫీస్కి రానని చెప్పారట పిఏతో. నేను ఆయన ఒక ముఖ్య విషయంలో సంప్రదించాలి. 2 రోజుల నుంచి వీలు కుదరటం లేదు. పోనీ ఇంట్లో దొరుకుతారేమోనని ఈ దారిని వెడుతూ చూసిపోదామని వచ్చానండి. కుసుమ మాటలు వింటూనే చక్కని సంగీతం మధ్యలో అపశృతులు వినిపించినట్టు అరుణ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. మధ్యాహ్నం భర్త ఫోన్లో తనతో చెప్పిన మాటలకి ఇప్పుడు కుసుమ చెప్తున్న దానికి పొంతన కుదరలేదు. అయినా ఆ విషయమై అంతగా పట్టించుకోనట్టుగా ప్రసక్తి మార్చింది అరుణ. కుసుమ కట్టుకున్న చీర మీదకి దృష్టి మళ్లించింది. ఆ రకం చీరల గురించి మాట్లాడుతుంటే కుసుమ మధ్యలో అందుకుని, అన్నట్టు ఆంటీ, డాక్టర్ గారు కొన్న చీర మీకు నచ్చిందా అంది. ఏం చీర అంది అరుణ తెల్లబోతూ. అదేనండి, మైసూర్ సిల్క్ చీర. అది మీ పుట్టినరోజుకని తెచ్చారా అంది కుసుమ ఉత్సాహంగా. అరుణకి షాక్ తర్వాత షాక్. తట్టుకోలేకపోతున్నా ఎలాగో తమాయించుకుని, ఓహో ఆ చీర అంది ముఖాన వెలవెలపోతున్న చిరునవ్వు ప్రదర్శిస్తూ. కుసుమ మరింత ఉత్సాహంగా చెప్తోంది. మొన్న మధ్య ఓ బ్లౌజ్ పీస్ కావాల్సి వచ్చి ఒక షాప్లోకి వెళ్ళాను. అనుకోకుండా అక్కడ డాక్టర్ గారు కనిపించారు. ఆయనతో మంగళగారు కూడా ఉన్నారు. మంగళ అంటే ఆ మధ్య చేరిన రీసెర్చ్ అసిస్టెంట్ కదూ అంది అరుణ నీరసంగా. అవునాంటీ, ఇద్దరూ కలిసి సెలెక్ట్ చేశారు ఆ చీర. బహుశా మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనేమో. అవునవును అంది అరుణ పైకి ఏ భావము వ్యక్తం చెయ్యకూడదని శతవిధాల ప్రయత్నిస్తూ. లోపల అప్పుడే పెను తుఫాను మొదలయింది. మనస్సు ఎండుటాకులా రెపరెపలాడుతూ గాలి విసురుకి ఏ క్షణాన్నైనా రాలిపడేటట్టుంది. లేత నీలపు ఆకాశంలో అంతదాకా విరిసిన వెండి మబ్బు మాడిపోయి మసిపూసుకున్నట్టయింది. అంతవరకు అంతెత్తున తేలియాడిన ఆ తెల్ల మబ్బుకి ఆ నల్ల ముసుగు భారమై ఏ క్షణానైనా కరిగి నీరై కురవబోతున్నట్టుంది. అరుణ చటుక్కున లేచింది వంటింట్లోకి వెళ్లేందుకు, కాఫీ తెచ్చే నెపంతో. వద్దంటీ, నాకిప్పుడేం వద్దు. నేను త్వరగా వెళ్ళి చాప్టర్ పూర్తి చేసుకోవాలి. మళ్ళీ తీరిగ్గా వస్తాలేండి అంటూ మరో మాటకి తావివ్వకుండా భుజాన సంచి తగిలించుకుని లేచింది కుసుమ. ఓకే అంది అరుణ మనసులో బ్రతుకు జీవుడా అనుకుని. ఇప్పుడిక ఎవ్వరితోనూ మాట్లాడాలని లేదు. ఒంటరిగా కూర్చుని ఆలోచించుకోవాలనిపిస్తోంది. పని మనిషిని కూడా పంపించేసి తలుపు గడి వేసేసింది. వచ్చి బెడ్రూంలో పక్క మీద వెల్లకిలా పడుకుంది. కుసుమ చెప్పిన సంగతుల్ని, మధ్యాహ్నం భర్త చెప్పిన మాటల్ని పునశ్చరణ చేసుకుంటూ ఉంటే ఆశ్చర్యం, అనుమానం, ఆవేదన పోటీలు పడుతూ భ్రమరాల్లా మనసును చుట్టుముట్టాయి. నిజమా? నిజమే అయితే ఏం చేయాలిప్పుడు? నన్ను వదిలేస్తానంటారా? 2 ఇళ్ళంటారా? అంతవరకు వస్తుందా? ఎదిగిన పిల్లలున్నారు, ఏమనుకుంటారు? వియ్యాల వారికి తెలిస్తే ఛీ, నిజమై ఉండదు. 50 ఏళ్లు దాటిన రోబోగా. ఏమో, పిల్లల్ని పిలిపిస్తే ఛీ, మధ్యవర్తుల్లాగా. ఏం చేయడం? ఇంటర్మీడియట్ చదివిన దానికి ఉద్యోగం ఎవరిస్తారు? గ్రాడ్యుయేషన్ అయినా పూర్తి చేయాల్సింది. ఓపెన్ యూనివర్సిటీలో చేరితేనో. అప్పటిదాకా ఎక్కడుండడం? చచ్చా, ఏమిటి ఆలోచనలు? అసలు నిజమో కాదో? మరి ఆయన ప్రవర్తనకు అర్థం నిజమేనేమో. 25 ఏళ్ళొచ్చినా పటిష్టత లేదా వివాహ సౌధానికి? ఒక్క పిల్లగాలి విసురుకే బీటలు తీసి కూలిపోతుందా? అలా కూలిపోకుండా నిలిచినందుకే వెండి పండుగ చేసుకుంటారా దంపతులు? ఆ పండుగ దాటితే ఇక కూలిపోదన్న నమ్మకం ఏర్పడుతుందా? ఇంకా సరిగ్గా 1 వారం రోజులుంది 25 ఏళ్లు పండే పెళ్లి రోజు. ఈ 1 వారం రోజులు ఏమీ ఎరగనట్టుంటే ఛీ, ఏ మొహం పెట్టుకుని సిల్వర్ జూబ్లీ చేసుకోవడం? అయినా ఆయన గుర్తుందో లేదో? అంతా నా పిచ్చి గాని ప్రతి ఏడు నేనే గుర్తు చేస్తాను, ఇవాళ మన పెళ్లి రోజు అంటూ. ఈసారి ఏం మొహం పెట్టుకుని చెప్పను? వెండి పండుగ అంటూ
వివాహమే దండుగవుతుంటే? మంచం మీద నుంచి లేచి ఎదురుగా ఉన్న నిలువుటద్దంలో ముఖం చూసుకుంది. 30 లంకణాలు చేసినట్టు పీక్కుపోయింది. కనుకొలకుల్లోంచి కన్నీటి చుక్కలు వెచ్చగా జారాయి. చెంపలు తుడుచుకుని బాత్రూంకి వెళ్ళింది, ముఖం కడుక్కుని మామూలుగా ఉండడానికి. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు రచించిన కథానిక వెండి పండుగ విన్నారు. ఈ కథానిక 1989 ఏప్రిల్ జ్యోతి ఉగాది ప్రత్యేక సాహిత్య సంచికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.